అందరికీ నమస్కారం. నేను మీ ప్రియ. వెల్కమ్ టు ప్రియాస్ డైరీ. ఈరోజు మీ ముందుకైతే నేను మెత్తగా ఉండే రోటీస్ అనమాట ఆశీర్వాద్ పిండితో మల్టీగ్రెయిన్తో మనమైతే చేసుకోబోతున్నాము. చాలా బాగుంటాయి, డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా అయితే 2 కప్స్ మల్టీగ్రెయిన్ ఆటా అయితే తీసుకొని తగినంత సాల్ట్, అలానే బాగా మరగ్గాంచుకున్న నీళ్ళు అయితే నేను వేసి కలుపుకున్నాను అనమాట స్పూన్తో. చేయి కాలుతుంది కాబట్టి స్పూన్తో మనం కలుపుకుంటే బెటర్. సో స్పూన్తో అయితే మనం నిదానంగా కలుపుకుందాము. చూసుకుంటూ మళ్ళీ వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందామండి. ఎప్పుడైనా కానీ చపాతీలు మెత్తగా రావాలంటే ఈ టిప్ పాటించండి. బాగా మరగ్గాంచిన నీళ్ళనైతే మనం వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు కొంచెం చల్లారిపోయినాక నేను చేతితో అయితే కలుపుకుంటున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి. పిండి అనేది ఎంత మసాజ్ చేస్తే అంత మృదువుగా అయితే వస్తాయి అన్నమాట. మనం బాగా కలుపుకుంటూ ఉంటేనే పిండి అనేది మెత్తగా వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా కానీ అది గుర్తుపెట్టుకోండి. మనం జస్ట్ వేసేసి వదిలేస్తే కాదనమాట, బాగా మెత్తగా తిప్పుతూ ఉండాలి దాన్ని వేసి గిన్నెకి, అప్పుడు చాలా మెత్తగా వస్తాయి. అయిపోయిందనమాట. ఇట్లా నేను ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకున్నాక తీసుకున్నాను. మళ్ళీ రౌండ్స్ చేసుకొని మనకు చపాతీలాగైతే చేసుకుందాము. నెక్స్ట్ మనం పిండి అద్దుకొని చపాతీలాగా అయితే చేసేసుకుందాము, రోటీస్ లాగా. సో ఫైనల్గా అయితే ఇప్పుడు దీన్ని ప్యాన్ హీట్ చేసుకొని దాని మీద అటు ఇటు తిప్పుకుందాము. ఇది జస్ట్ ఒక 20% కుక్ అయ్యేంత వరకు మనము అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలన్నమాట చపాతీ అనేది. నెక్స్ట్ దీని ప్యాన్ తీసేసి ఇప్పుడు రోటీ అనమాట, దీన్ని రోటీ అంటారు. ఇంకా దీని మీద పొయ్యి మీద కాల్చుకోవడమే, ఇట్లా హైలో పెట్టేసి అటు ఇటు తిప్పుకోవడమే. మనకి ఏదైనా గ్రిల్ ప్యాన్ ఉన్నా కానీ బెటర్. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు, సో నేనైతే డైరెక్ట్ వేస్తున్నాను. ఇలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, గ్రిల్ ప్యాన్ ఉంటే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో. అలా పొంగిందంటే మెత్తగా మృదువుగా ఉంటాయి అన్నమాట చపాతీస్. సో మనం దీన్ని తీసి మళ్ళీ ఆయిల్ వేసేసుకొని చపాతీలో తినచ్చు, ఇలా డైరెక్ట్ తినచ్చు. దీని రోటీ అనమాట. సో చూస్తున్నారు కదా చాలా స్మూత్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి కూడా మనకి మల్టీగ్రెయిన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.